ఉదయాన్నే పూట చలి మామూలుగా కురట్లేదు అసలు. టీ తాగితే గానీ పని చేతిలో పడినట్లేదు అసలు. ఈరోజు మంచిగా అల్లం టీ పెట్టుకొని, తాగేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాననమాట. ఇంకా డే అయితే టీతో స్టార్ట్ అయింది. అదేంటో గానీ ఉదయాన్నే 10 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది ఈసారి ఏంటో గానీ. ఇంకా చూడండి టీ తాగేసిన తర్వాత ఒకవైపు అంబలి పెట్టాను, మరొకవైపు చట్నీ చేశాను, ఇంకొక వైపు పాలు మరగబెడుతున్నా, మరొక వైపు అయితే దోసలు వేస్తున్నాను. రాత్రి అయితే దోస పిండి తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లో కొంచెం రాగి పిండి కూడా కలిపేసి పెట్టాను, రాగి దోసలు బాగుంటాయని. అలానే మనకు దోస పిండి వేగంగా పులిసిపోయి చాలా క్రిస్పీగా వస్తుంది దోస కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మనం తయారు చేసుకున్న దోస పిండిలోనే కొంచెం రాగి పిండి కలిపేసుకున్నాం అనుకోండి, సేమ్ నార్మల్ దోసలు టేస్టే ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్లోకి అయితే ఈరోజు నేను ఎగ్ రైస్ తయారు చేశాను. అలానే లంచ్ తర్వాత మా పెద్ద పాపకి అంబలు పెడతాను కదా, అవి ఇంకా చెక్కలు పెట్టేసి బాక్స్ అయితే ప్యాక్ చేశానమాట. అలానే మా చిన్న పాప కూడా లంచ్ తర్వాత బ్రేక్ పెట్టమంటుంది ఈ మధ్యన. తన కోసం అయితే స్ట్రాబెర్రీలు పెడదాం అనుకొని మర్చిపోయాను. మళ్ళీ బాక్స్ అన్నీ ప్యాక్ చేసి నాకు గుర్తొస్తే ఇలా పెట్టానమాట. ఇంక ఈరోజు అయితే ఇలా జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.